ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు అద్భుతంగా ఇలా హీల్ అయ్యి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చి మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకొని ఒక కొత్త కొత్త అనుభూతులు తెలుసుకుంటారు. వేరే వేరే ప్రపంచాలు మన లోపల ఉన్నాయని. బట్ ఎప్పుడైనా ఒక మనిషిగా మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కొత్తప్పటి నుంచి మీరు వద్దు అనుకుని మీకోసం నో చెప్పుకుని అందరి కోసం బతికిన అన్ని సందర్భాలు తలుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకి వస్తుంది. ఎక్కువ చేసిన వాళ్ళకి ఇంకా ఎక్కువ అందులో ఎమోషనల్ గా ఉన్నప్పుడు నాకు నా స్థాయిలో నాకు వస్తుంది. వాట్ డిడ్ ఐ గివ్ అప్ ఫ్రమ్ బీయింగ్ మీ ఫర్ ద సేక్ ఆఫ్ ABCDE అంతా మన వాళ్ళే ఉండొచ్చు. అలాంటి థాట్స్ వస్తాయి ఏమన్నా? లేదు నాకు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకంటే ఏమి కోరుకోలేదు. చెప్పాను కదా, ఏ కోరిక లేకుండా అలా అలా. ప్రేమ కూడా కోరుకోలేదు? ప్రేమ కోరుకున్నారా? ప్రేమ మదరిచ్చే ప్రేమ మాత్రం ఉండేది, అంతే, ఇంకేం లేదండి. అవునా? కోరుకోలేదు. అంటే కోరిక అంటే లోపల ఉండిందేమో, అది మోస్ట్లీ అణచేసానేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను మీరు చెప్తుంటే ఆలోచిస్తున్నాను, అంత అణచేసానేమో లోపల. మాకంటూ నాకు ఇది కావాలి అనేది మా మైండ్ని మోస్ట్లీ తీసేసానేమో అని అనిపిస్తుంది. నాకు ఇది కావాలి, నేను ఇప్పటిదాకా నేను కోరుకోలేదు. మీరు కొత్త క్వశ్చన్ నాకు చెప్పారనమాట ఈరోజు. ఎందుకంటే నిజంగానే మనందరం సరే బతికేసి ఎక్కడికో వెళ్ళిపోతాం, ఇవన్నీ రకరకాలుగా చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి, ఎక్కడికి వెళ్ళమని చెప్పారు, ఇక్కడే ఉంటామని. బట్ ఆత్మకి మరణం లేదని చెప్పారు. ఇవి రకరకాల అన్ని అన్వయించుకుంటూ కూడా ఈ జీవితం అనేది ఒక అవకాశం టు గివ్ యువర్ బెస్ట్, టు బీ యువర్ బెస్ట్, ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, స్పిరిచువలీ, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. అలా యమునకి ఏం కావాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అలా మిమ్మల్ని అడగడం ద్వారా నన్ను నేను అడగబోతున్నాను. ఇవాళ ఇంత డీప్ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఇదే పని చేయబోతున్నాను. ఐ వాంట్ టు ఆస్క్ మై సెల్ఫ్, వదిలేసి బ్లాంక్ క్యాన్వాస్ ఇచ్చి నువ్వు ఏం కోరుకుంటున్నావు, ఏం కావాలంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఐ విల్ ఆస్క్ అని. అంటే ఒకప్పుడు ఎంత కోరికలు ఉండేదండి నాకు, ఏమంటారు, అందరికి ఉన్న సహజమైన కోరికలు అంతా ఉండేది. అలా ఉండాలి, ఇలా ఉండాలి, లైఫ్ హ్యాపీగా ఉండాలి, మొత్తం జోవిల్గా ఉండాలి, టూర్లకు వెళ్ళాలి, అవన్నీ ఉండేది అప్పుడంతా. ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రజెంట్ నిజం చెప్పనా, పోయింది ఇష్టం అనేది పోయింది. అంటే విపర్శనాన్ని కాదు, అంత ముందే నేను చాలా, అంటే ఏదో తెలియని వైరాగ్యం, కోపమా మేబీ అనుకుంటున్నానండి. అంటే నా రెస్పాన్సిబిలిటీ నేను చేస్తున్నాను, కానీ ఎక్కడో నాకు మా అమ్మ అంటే ఇష్టం. ఈరోజు మా అమ్మ లేరు, అంటే ఏమి, అమ్మ పాస్ట్ అవే, బాడీ వెకేట్ చేశారు 2018లో. సో నాకు బాంధవ్యం అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్స్ చాలా చాలా ఇష్టం. అది ఏది నాకు దక్కలేదు లైఫ్లో. అంటే మొత్తం ఫ్యామిలీ మీన్స్ ఓన్లీ హస్బెండ్ పిల్లలు కాదండి, నాది టోటల్గా చిన్నాన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇటు మరదులు, ఇటు అంటే టోటల్గా నేను ఎప్పుడు విలేజ్కి ఎక్కువ వెళ్తూ ఉండేదాన్ని. అందరూ ఏంటి సడన్గా వెళ్తావు అంటే మా పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని. ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండాలి, అవ్వ తాత అందరూ, వాళ్ళ ప్రేమలు వాళ్ళది అవన్నీ కావాలని. సో అవన్నీ లేదు, అవన్నీ చాలా తొందరగా నేను కోరుకుంది ఏది దొరకలేదు. సో మీరు కోరుకున్నవేవి అన్ని బాగా ట్రిగర్ చేశారండి నన్ను ఆ పాయింట్. నేను ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడే నేను అన్ని ఆలోచిస్తున్నా ఏంటి అనేసి. నా కోరికలు అవన్నీ తీరలేదు. సో తీరినప్పుడు ఏమైంది, వైరాగ్యంతో ఏది శాశ్వతం కాదు, ఏది దొరకదు మనకు అని అలా. ఇప్పుడు ఇంకా కోరికలు లేవనుకోండి. బట్ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, నాకు పెద్ద అంటే ఒక ఫెస్టివల్ వస్తే 20 మంది ఉండాలండి ఇంట్లో. నేను వంట చేసి పెడతా, 20 మందికి వంట చేసే కెపాసిటీ ఉంది. చాలా చిన్న మామూలు కోరిక కదా. ఆ మామూలు కోరిక అది కూడా ఏంటంటే, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన ఫ్యామిలీ మనం చూసుకుంటారు, కానీ అంత అటాచ్మెంట్, అంత అఫెక్షన్ గా మీరు చెప్తున్నది. నాకు యమునా నా దగ్గరికి వచ్చిన వాళ్ళే లేరు అని ఇప్పుడు గుర్తొస్తా ఉంది. ఎవరు వచ్చారు నా దగ్గరికి? అలాగా లేరు, మా మదరే, తర్వాత లేరు ఎవరు. అదే ఆలోచిస్తున్నా. మామూలుగా హలో హాయ్ చెప్పడం, బాగున్నావు అని అడగటం కాదు, డీప్ గా అలా ఎవరు లేరు. డీప్ గా అలాంటి అఫెక్షన్ మీరు ఫీల్ అయ్యి మీకోసం అని. ఇంకా నా ఫ్యాన్స్ ఉన్నారు అనుకోవచ్చు, ఇప్పటికే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు అండి. కానీ ఇది నేను కోరుకుంది అక్కడ ఫ్యామిలీలో అయితే నాకు ఎలా ఉండేదంటే, నాకు పొద్దున్న చేస్తే 10 మంది ఉండాలి ఇంట్లో, అలాంటి ఇష్టం ఉండేది. అలా కాలే, అది దొరకలేదు కదా, అది అవన్నీ దొరకలేదు. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చేయలేదు ఎప్పుడు మీరు? ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి కూడా నాకు మా మమ్మీ అలా ఫ్రెండ్షిప్ లో అలా తీసుకెళ్లేదు కాదు. షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, ఇలా ఉండేది. సో అందుకని ఎక్కువ ఫ్రెండ్స్ అవ్వలేదు. సోషలైజింగ్ అంటే మీ సహనటిలు చాలా మంది ఉంటారు కదా, మాట్లాడడం ఎవరికే లేదు. ఇప్పుడు నాకు విపక్షలో చాలా మంది ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా మంది, ఎంత పిచ్చ ఫ్రెండ్ అంటే ఆవిడ
జస్ట్ మనం 10 days మాట్లాడుకోకూడదు కదా, లాస్ట్ డే మాట్లాడుకోవాలి. ఆ లాస్ట్ డే మాట్లాడిన ఒక 10 నిమిషాలకి నాకు తెలియకుండా ఇద్దరికి ఒక కనెక్షన్ ఏర్పడింది అనమాట, ఒక ఫ్రీక్వెన్సీ ఏర్పడింది. నంబర్ తీసుకోలేదు, ఫోన్ నంబర్. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో తీసుకొని పట్టుకున్నాను అనమాట. ఏంటి మీరు ఫోన్ చేయలేదు వెళ్ళిపోయారు, ఆ లెవెల్ అనమాట కన్వర్సేషన్ జరిగింది. అలాగ 2-3 ఉన్నారు, విపక్షం నుంచి 2-3 ఉన్నారు, ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఇది కొంచెం దొరికింది కానీ, బట్ మీరు చెప్పిన పాయింట్ తో చూస్తే నేను కోరుకున్నదంతా ఏది నాకు అంటే నాకు షూటింగ్ చేయడానికంటే, నాకు యాక్చువల్లీ చెప్పాలంటే షూటింగ్ కంటే నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు షూటింగ్ చేయాలని పెద్దగా ఇష్టపడింది లేదు. ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇప్పుడు నేను నేర్చుకున్నాను, పర్ఫార్మెన్స్ నేర్చుకున్నాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ తో వచ్చి యాక్ట్ చేశాను. కానీ నాకు ఈ షూటింగ్ తో కంపేర్ చేసి నాకు 10 మంది ఫ్యామిలీ వాళ్ళతో కలిసి ఫంక్షన్ చేసుకోవడం, అకేషన్ కలవడం, సరదా గడవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, ఇవి చాలా ఇష్టం. మీరు చెప్తుంటే నాకు అది తెలిసింది, అది చాలా ఇష్టం. అది జరగలేదు, ఫ్యూచర్ లో చూద్దాం మా పిల్లల వల్ల అదేమైనా ఉంటుందేమో. జరగచ్చు ఏది ఇలా. సో మరి దీన్ని మీరు అంతటికి ఏదో ఒక లైన్ రాసుకుంటాం కదా, ఇది ఇందుకోసం పుట్టామని, ఇందుకోసం పుట్టాం ఇది అని. వాట్ హ్యావ్ యు టోల్డ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ వై ఆల్ దిస్ హ్యాపెండ్, why all the bad things happened, why all the good things happened? అంటే కొన్ని స్ట్రగల్స్ ప్రాబ్లమ్స్ కి అయితే కరెక్ట్ గా ఆన్సర్ దొరికిందండి నాకు. నేను నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా స్ట్రగల్స్ చూసే వచ్చాను కదా ఇండస్ట్రీకి. నా ఇష్టంతో ఏది రాలేదు కదా, ఇప్పుడు నా ఇష్టంతో నా ఇండస్ట్రీకి వచ్చి ఉంటే ఓకే, నా ఇష్టంతో వచ్చి నా అచీవ్ చేశాను అనుకోవచ్చు. ఫస్ట్ ఎవరు చూసారు మిమ్మల్ని? చూసి బాలచంద్ర గారు చూసారు, యాక్ట్ చేయమన్నారు. నా సిచ్యుయేషన్స్ కోసం నేను చేయాలనుకుని నేను ఫ్యామిలీ కోసం చేశాను. సో అలా వచ్చాను కాబట్టి యాక్టింగ్ నేర్చుకున్నాను. సో అలా వచ్చాను అనమాట. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, నేను అంత స్ట్రాంగ్ పర్సన్ గా ఏర్పడడానికి ఇవన్నీ స్ట్రగల్ నేను ఎదుర్కొనేంత కెపాసిటీ నాకు వచ్చిందనేసి నేను నా గురించి నేను గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. దీనివల్ల నాకు బంగారం అంటే పిల్లలు ఇచ్చారు. అది నేను చెప్పకుండా ఉంటే తప్పు అవుతుంది. ఎంత అంటే నాకు అమ్మ నాన్న ఏదైతే మిస్ అవుతున్నా చెప్తున్నానా, అంత బంగారం. వాళ్ళు అసలు అంతా ఇదిగా ఉంటారు. మీ ఫ్రెండ్స్ అనుకోండి, మా అందరూ అంటారు ఫ్రెండ్సే నా, మీరిద్దరు మీ ముగ్గురు ఫ్రెండ్సే కదా అంటారు. అండ్ అమ్మ ఏమన్నా ఫేస్ చేసినప్పుడు ఐ విల్ ఆల్సో గెట్ ఎమోషనల్ వెన్ ఐ సే దిస్. పిల్లలు కూడా ఉండి అమ్మకి ఏమవుతుందో పిల్లలు అర్థం చేసుకుని వాళ్ళు కూడా పడతారు, మాటలు పడతారు, వాళ్ళు కూడా కష్టపడతారు, మన కష్టం చూడలేరు. ఆ టైంలో పాప చెప్పిన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి మీకు? మీ అమ్మాయి మీ పిల్లలు చెప్పిన పిల్లల మేము ఉన్నాం కదా, మేము ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, బయట వాళ్ళు ఎవరెవరి గురించో ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎవరేమన్నా ప్రతిదానికి ఎందుకు ఏడుస్తున్నావు, మేము ఉన్నాం కదా నీకోనే స్ట్రాంగ్ గా చెప్పేవాళ్ళు. అలాగే సో ప్రౌడ్ ఆఫ్ యూ యమునా. నిజంగా అసలు చాలా బంగారం అండి ఇద్దరు. అసలు ఎంత అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు చిన్నప్పుడు పెంచేటప్పుడు కూడా నేను ఇంతవరకు బిజీలో ఉంటే కూడా చాక్లెట్ తినేదాన్ని నాకు ఫోన్ చేసి అడిగేవాళ్ళు. అంటే అడిగితే ఏదో కమాండ్ చేస్తున్నాను కాదు, అంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ మమ్మీ మీద. సగం తిని సగం ఫ్రిడ్జ్ లో పెట్టరా అంటే నేను చూస్తే ఇంటికి వెళ్ళి చూస్తే సగం ఫ్రిడ్జ్ లో ఉండేది. అంటే వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను కూడా చెప్పాలంటే హార్డ్ వర్క్ అనండి. అంటే ఇప్పుడు తెలుస్తుంది అవంతా. చిన్నప్పుడు షూటింగ్ తీసుకెళ్ళిపోయి అక్కడ హోంవర్క్ రాపిచ్చేసుకుంటూ అక్కడ షూటింగ్ చేస్తూ అన్ని చేశాను. ఏది నేను వాళ్ళకి మిస్ చేయలేదు. అది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.